ధనార్జనే ధ్యేయంగా నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై నిత్యం వందలాది వాహనాలతో మట్టిని తరలించుకుపోతున్నారు. దేవుడి గుట్టల్ని సైతం విడిచిపెట్టకుండా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా హల్చల్ చేస్తోంది. జిల్లాలోని అర్జాల బావి వద్ద ఉన్న అనేశ్వరం గుట్టలు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారాయి. గుట్ట చుట్టూ ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలతో సహజ సిద్ధ కొండలు కరిగిపోతున్నాయి. అద్దంకి నార్కట్పల్లి రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన వెంచర్లకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు అడ్డుకుంటున్నా అనుమతులు ఉన్నాయన్న నెపంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రొక్లైన్ల సహాయంతో నిత్యం వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టి తరలిస్తూ లక్షల్లో గడిస్తున్నారు. అనేశ్వరం గుట్టలపై 11వ శతాబ్దానికి చెందిన ప్రాచీన శివాలయం ఉంది. ఆలయానికి చుట్టూ సుమారు 139 ఎకరాల్లో కొండ విస్తరించి ఉంది. ఇప్పుడు ఆ కొండే అక్రమార్జనకు అండగా మారిపోయింది. నల్గొండ బైపాస్ మర్రిగూడ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న పై వంతెన నిర్మాణానికి మట్టి కోసమని అనేశ్వరం గుట్టలను తవ్వుకునేందుకు గుత్తేదారు గనుల శాఖ అధికారుల అనుమతులు కోరారు. అయితే గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకపోయినప్పటికీ కొండ చుట్టూ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అనుమతుల కోసం అడిగిన వినతి పత్రాన్నే ట్రాక్టర్, టిప్పర్ ముందు అతికించి దర్జాగా మట్టి తరలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నల్గొండ పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఆనుకున్నటువంటి అనేశ్వరమ్మ గుట్ట ఈరోజు కనిపించకుండా మాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు అనేక ట్రాక్టర్లతోటి, టిప్పర్లతోటి, జేసీబీలు పెట్టి, పెద్ద పెద్ద బుల్డోజర్లు పెట్టి అక్కడ మట్టి కొట్టుకోవడం జరుగుతుంది. చాలా మంది గవర్నమెంట్ వర్క్లకు అని చెప్పేసి మేము కొట్టుకోపోతున్నాం చెప్తారు. గవర్నమెంట్ వర్క్లకే కాదా అవునా అని ఎవరు కూడా తెలియనటువంటి పర్యవేక్షణ లేదు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తర్వాత అక్కడ వెంచర్ కూడా చేసి తర్వాత అక్కడనే మట్టి పోసుకోవడం జరుగుతుంది. అంటే ఆ గుట్టను కాపాడుకునే బాధ్యత మనందరి సమాజంలో ప్రతి పౌరుని పైన ఉంది. దాన్ని రక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రోజు రోజుకి మరి అనేక ట్రాక్టర్లతోటి మట్టి తరలించడం జరుగుతుంది. మరి ఈ తరలింపుకు మరి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని చెప్పి మరి దాన్ని మిస్యూజ్ చేస్తున్న సందర్భం. మరి ఈ మిస్యూజ్ జరగకుండా మరి రెవెన్యూ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకొని మరి ఆ గుట్ట ఏదైతే ఉందో అది మరి 150 ఎకరాలని మనం అంచనాగా ఉంది. మరి పూర్తి స్థాయిలో అది ఎంత ఉందనేది తెలియాల్సిన అవసరం మరి రెవెన్యూ అధికారులపైన ఉంది. ఈ మట్టి తరలింపు చర్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని వెంటనే ఆపకపోతే గుడి నిర్మాణమే కాదు మరి ఆ గుట్టే కనపడని పరిస్థితి ఏర్పడుతుంది. స్థానిక ఉన్న యంత్రాంగం ఎవరైతే ఉన్నారో చర్య తీసుకొని మరి వెంటనే ఆ మట్టి తరలింపు చర్యలని వెంటనే ఆపి ఆ ఫినిషింగ్ వేస్తే మరి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేరుకేమో ప్రభుత్వం మరి అనుమతి తీసుకుని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మట్టిని, అక్కడ ఇటుకని సంబంధించి గుట్టలను కూడా తవ్వి సైతం ఆనవాళ్ళు లేకుండా గుడి యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. ఏదైతే మట్టి తవ్వుతున్నారో దానిపైన రెవెన్యూ యంత్రాంగం అయితే మైనింగ్ అధికారులు కానీ చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అక్రమంగా తవ్వుతూ గుట్టని నాశనం చేసే చర్యలు చేస్తున్నటువంటి అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ప్రకృతి వరప్రసాదమైనటువంటి గుట్టని నాశనం చేసే అక్రమాలపై వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. అనుమతులు లేకుండా గుత్తేదారు గుట్టలు తవ్వుతున్నట్లు R&B సహా భూగర్భ గనుల శాఖ అధికారులు సైతం స్పష్టం చేశారు. అయినా రాజకీయ నేతల అండదండలతోనే మట్టి అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.